నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ముస్లిం మైనార్టీలకు చెందిన వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, రక్షణ, ఇతర వ్యవహారాలను పర్యవేక్షించడానికి వీలు కల్పించే చట్టానికి సవరణలు చేసే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇతర ఏ మత సంస్థలకు లేనన్ని అపరిమిత అధికారాలు వక్ఫ్ బోర్డుకు ఎందుకు అని ఒక వర్గం వాదిస్తుండగా, ఎప్పటి నుంచో అమల్లో ఉన్న చట్టాలను మార్చడం ఒక వర్గానికి అన్యాయం చేయడానికి అని మరోవైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. అసలు వక్ఫ్ చట్టంలో ఉన్నదేంటి? వ్యతిరేకించే వారి మాట ఏంటి? సమర్థించే వారి వాదన ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో అనేక మంది అభిప్రాయాలు తీసుకుని 1954లో మొదటిసారి వక్ఫ్ చట్టాన్ని అమలు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఈ చట్టానికి అనేక రకాల సవరణలు తెచ్చారు. 1995లో అనేక సవరణలు చేశారు. 2013లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం మళ్లీ సవరణలు చేసింది. ఈ చట్టం దాదాపు తర్వాత చేసిన సవరణల ద్వారా వక్ఫ్ బోర్డులకు అనేక అధికారాలు కట్టబెట్టారు. ముస్లిం మైనారిటీల ప్రార్థనా మందిరాలు, ముస్లిం రాజులు, ముస్లిం కుటుంబాలకు చెందిన ఆస్తుల రక్షణ, నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నీ ఈ బోర్డు పరిధిలోకి వస్తాయి. ఈ ఆస్తుల విషయాల్లో వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఇందులో ఎవరి జోక్యమూ ఉండదు. కోర్టులలో కూడా బోర్డు ఆదేశాలను కానీ నిర్ణయాలను కానీ సవాల్ చేయడానికి వీలులేదు. దేశంలో ఇలాంటి బోర్డులు దాదాపు 30 వరకు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మిలిటరీ, రైల్వేల తర్వాత ఎక్కువ భూములున్నది ఈ బోర్డులకే. అయితే ఈ బోర్డుల పరిధిలోని భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, నిర్వహణ సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి. వక్ఫ్ బోర్డుల మోనోపాలీ కారణంగా అన్యాయం కూడా జరుగుతుందని ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. తాజా సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయడం వల్ల వక్ఫ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తోంది. సెంట్రల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు, అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బిల్లు చట్టరూపం దాల్చితే వక్ఫ్ బోర్డులు ముందులాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు. వక్ఫ్ బోర్డుకున్న అపరిమిత అధికారాలకు కత్తెర వేయడమే ఈ బిల్లు లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో సహా పలువురు ముస్లిం మత పెద్దలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు కూడా బిల్లును వ్యతిరేకించాయి. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, అఖారా, ట్రస్టులు, సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను, స్వతంత్ర హోదాను వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో వివరించింది. ఇలా ఓ ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉండడం సరికాదన్నది కేంద్రం ఆలోచన. అందుకే బిల్లును ఆమోదించి కొత్త చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ విషయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య చాలా వాగ్వివాదం జరిగింది. చివరికి బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. పార్లమెంటరీ కమిటీ పరిశీలించిన తర్వాత వారి సూచనల మేరకు బిల్లు మళ్లీ పార్లమెంటుకు వస్తుంది. పార్లమెంటు ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. అప్పుడే దేశంలో కొత్త వక్ఫ్ చట్టం అమల్లోకి వస్తుంది.